హాయ్ ఫ్రెండ్స్. నేను మీ జెసికా టైలర్. చూడండి, ఒక కస్టమర్ అయితే ఈ బ్లౌజ్ ఈ మోడల్ కుట్టమని చెప్పారనమాట. పిక్ చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా కుట్టమన్నారు. చూడండి, దీనికైతే మరి ఒకవైపునే బార్డర్ వచ్చింది ఈ క్లాత్‌కి. రెండు వైపున బార్డర్ వస్తే ఒకవైపునదేమో హ్యాండ్స్‌కి వేయొచ్చు, ఒకవైపున బార్డర్ ఏమో బ్యాక్ వైపున మోడల్‌కి వేయొచ్చు అనమాట. అయితే చూడండి, ఒకవైపునే బార్డర్ వచ్చింది కాబట్టి ఈ వైపుది నాకు బ్యాక్ వైపునే కావాలండి మోడల్ అని చెప్తే ఈ అంచు బ్యాక్ వైపుకి వేసామన్నమాట. మిగతాది అక్కడ వైపున ప్లెయిన్‌ది బుట్ట హ్యాండ్స్ పెట్టేస్తే సరిపోద్దండి అని చెప్పారు. అందు గురించని కస్టమర్‌కి వాళ్ళ ఇష్ట ప్రకారంగా స్టిచ్చింగ్ చేస్తున్నామండి. చూడండి, ఇలా బ్యాక్ వైపున అన్ని ముక్కలు కూడా విడివిడిగా కట్ చేసుకున్నామండి. ఇలా చూడండి, సైడ్ వైపున అటు ఇటు వస్తుంది కదా అంచులాగా, సేమ్ అలాగే ఈ ముక్కలకి ఇలా కట్ చేసాము. ఈ బ్యాక్ వైపు ముక్కలనమాట. ఇంకోటి బ్యాక్ వైపుది నెక్కు కింద వైపుది చూడండి. ఇది ఇలా వచ్చింది కదా, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే జాయింట్ అతకాలి కాబట్టి ఈ ముక్క, ఆ ముక్క ఇందాక కట్ చేసాం కదా, అది ఇది జాయింట్ అతకాలి కాబట్టి సరిపోదు ముక్క. అందుకే ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను చూడండి. ఇటువైపు అయితే మామూలుగానే కట్ చేస్తున్నాను. ఇది నెక్ కింద వైపుది చూడండి. ఇప్పుడు మనం ఈ ముక్కలు ఈ ఈ క్లాత్ ఉంది కదా, ఇలా ఇటువైపుకి తిరిగేయాలన్నమాట. ఫ్రంట్ వైపే ఉక్సు పెడుతున్నాం కాబట్టి చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్లు, ఫ్రంట్వి ఓపెన్గా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవేమో ఇక్కడ ఉన్నాయి కదా ఈ సైడ్వి, ఇవన్నీ కూడా ఇదేమో ఫ్రంట్ సైడ్ పార్ట్లు అనమాట. చూడండి, కటింగ్ చేసేస్తున్నాం కదా. ఇదంతా అయిపోయాక స్టిచ్చింగ్ వీడియో మాత్రం పెట్టలేదండి. మీరు కామెంట్ పెడితే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. చూడండి, ఇది హ్యాండ్స్ కోసం, బుట్ట హ్యాండ్స్ కోసం అనమాట. ఈ క్లాత్ బుట్ట హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇలా కరెక్ట్గా సరిపోయిందనమాట ఈ క్లాత్. ఫైనల్గా బ్లౌజ్ రెడీ అయిన తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇలా రెడీ అయిందండి. బ్యాక్ పార్ట్ అనమాట. ఇది ఇలా కట్ చేసాం కదా చూడండి. ఇలా కట్ వరకు ఇక్కడ చూడండి ఉక్స్ పెడతానమాట. బటన్స్ వద్దు అని చెప్పారు. బుట్ట హ్యాండ్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.